ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు చైర్మన్గా ఉన్నారు వడ్రానం హరిబాబు గారు. గుంటూరు జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ చైర్మన్గా ఉన్నారు. ఇద్దరికి నమస్తే అండి, వెల్కమ్ టు ది డిబేట్. మరి కాసేపట్లో బొట్ల రామారావు గారు వైసీపీ స్పోక్స్ పర్సన్ మనకు జాయిన్ అవుతారు. ముందుగా బాలకోటి గారు నమస్తే అండి. గంజాయి గిట్టుబాటు ధర దొరుకుతుంది కానీ రైతులకు న్యాయం జరగడం లేదా కూటమి ప్రభుత్వంలో, ఎలా చూస్తారు జగన్ గారి వ్యాఖ్యలు? నమస్తే సార్, మీకు నైన్ వీక్షకులకు అలాగే డిబేట్ లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్కారం. నాది ఎన్టీఆర్ జిల్లా నందిగాం అసెంబ్లీ నియోజకవర్గం. మాకు పొగాకు గురించి బాగా తెలుసు. ఎందుకంటే మాది వర్జీనియా పొగాకు నల్లరేగ నేలలు. ఈ రోజున వర్జీనియా పొగాకు కృష్ణా జిల్లాలో లేదు. అది అంతర్జాతీయ మార్కెట్లో పొగాకు సంబంధించిన నెగోటిన్ ఎక్కువగా ఉందని చెప్పేసి ఆ వాడకం తగ్గించడంతో ప్రభుత్వం దాన్ని నిషేధించింది. నిషేధించి రైతుల బేరంలో కూడా దాదాపుగా 10 ఏళ్ల క్రితమే తిరిగి నష్టపరిహారంగా కూడా డబ్బులు ఇచ్చింది. అందుకనే పొగాకు గురించి నాకు అనుభవం ఉంది. నాకు తెలిసిన మాట ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు నిజానికి పొగాకు గురించి మాట్లాడకూడదు, పగాకు గురించి మాట్లాడాలి. పగా అని అనాలి, రామ్ గోపాల్ సినిమాలో లాగా. కానీ చాలా విచిత్రంగా పొగాకు రైతుల గురించి మాట్లాడుతున్నాడు. సార్, నేను జగన్మోహన్ రెడ్డి గారి మాటకే వస్తా, మరో మాటకు కూడా కాదు. వాళ్ళ ఆత్మసాక్షి దినపత్రికలో రాసిన మాటల గురించే చెప్తాను నేను. ఆయన ఏమంటారంటే, పొగాకు రైతులపై సర్కారు పగ, చంద్రబాబు పాలనలో దళాల రాజ్యం, వ్యాపారులంతా సిండికేట్కు మారారు అని అంటూ 200 కంటే తక్కువకు కొనొద్దని జూన్ జూలైలో చంద్రబాబు ఆదేశించారు. ప్లీజ్ అండర్లైన్ దిస్ పాయింట్. 200 రూపాయల కంటే, అంటే కిలో పొగాకుని 200 రూపాయల కంటే తక్కువ కొనొద్దని చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు. అయినా సరే సరాసరి 187 రూపాయలకే పడిపోయింది ధర. అంటే 200 రూపాయలు మైనస్ 187 ఈజ్ ఈక్వల్ టు 13 రూపాయలు తగ్గింది. మీరు ఆయన మాటకే వస్తున్నాను నేను. ఇదిగోండి, వాళ్ళే ఇచ్చారండి. ఇదేమో నా ఆత్మక్షోభ కాదు, నేనేమి కావాలని చెప్పేది కూడా కాదు. ఇది 2023-24లో ఆంధ్రప్రదేశ్లో 2.15 మిలియన్ కిలోల పొగాకు పండిస్తే వచ్చిన ధర 288.65 రూపాయలు. 24-25లో 2.41 మిలియన్ కిలోల పొగాకు పండిస్తే వచ్చిన ధర 248.66 రూపాయలు. అంటే ఎంత తగ్గింది? 23కి 25కి తగ్గింది దాదాపుగా 40 రూపాయల 85 పైసలు తగ్గింది. ముఖ్యమంత్రిగా చెప్పిన దానికి 13 రూపాయలు తగ్గింది. ఆ మాట కూడా వస్తున్నా. వాళ్ళు ఇచ్చిన దానిలోనే 25-26 2.65 బిలియన్ కిలోలు పండింది. అంటే పొగాకు ఉత్పత్తి ఎక్కువ పెరిగింది. ఉత్పత్తి బాగా వచ్చింది, రైతులు బాగా పండించారు. ఇప్పుడు ఇస్తున్న ధర 214.19 రూపాయలు. ఇది వాస్తవం. రెండో మాట కూడా ఏంటంటే, అసలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూటమి పార్టీ కానీ ముఖ్యమంత్రి గారు కానీ నేర్చుకోవటానికి తెలుగు అక్షరాల్లో ఉన్న 56 అక్షరాల్లో ఒక్క అక్షరం కూడా ఆయన దగ్గర లేదండి. అసలు జగన్మోహన్ రెడ్డి గారి పొగా గురించి మాట్లాడటం సార్ చాలా విచిత్రంగా. ఆయన ఏంటంటే, దేవరపల్లి ఎందుకు వచ్చారంటే పనేమీ లేదు, అభివృద్ధి గురించి మాట్లాడలేడు, సంక్షేమ పథకాల గురించి చెప్పలేడు, అభివృద్ధి అంటే పెట్టుబడుల గురించి కానీ భోగాపుల నుంచి కానీ లేదా రాజధాని గురించి మాట్లాడలేడు. ఏదో ఒక లొల్లి చెయ్యాలి, పాదం అడ్డు పెట్టాలి లేదా కాలు పెట్టాలి. ప్రజల్లో మీరు చూశారో లేదా, మీరు ఆయన వస్తున్నప్పుడు కూడా కుర్రోళ్ళు సార్ చొక్కాలు ఇప్పుకొని జగన్మోహన్ రెడ్డి గారి ముందే సార్ ఒక ప్రజాప్రతినిధి బాధ్యత గల ప్రతినిధి ముందు చేస్తున్నా కూడా ఆయన వాటిని ఆహ్వానిస్తున్నాడు, స్వాగతిస్తున్నాడు తప్ప వినిపించట్లేదు. బాలకోటయ్య గారు సరే చెప్పండి, మీరు చెప్పండి, పర్లేదు ఏదన్నారు చెప్పండి. చొక్కా దింపుకొని జగన్ గారి ముందే చొక్కా ఇలా చింపేసి ఒక మూకలాగా చూడండి సార్. ఇది ప్రజాస్వామ్యం. నువ్వు ఒక ప్రజాప్రతినిధివి, మాజీ ముఖ్యమంత్రివి.
ఆ ర్యాలీ ఎలా ఉండాలి? మీరు వెళ్ళింది దేనికి? రైతులతో మాట్లాడటానికి వెళ్ళారు. ఉమ్, మరి ఈ పొర్లు దండాలేంటి? ఈ రప్ప రాజకీయాలేంటి? ఇది రాజకీయం కోసం పోవటం కాదా? రాజకీయం కోసం పోవటం కాదండి. ఉమ్. పొగాకు ధరలు అంతర్జాతీయ మార్కెట్ అండి. అవును, అక్కడ హెచ్చు తగ్గులు ఉంటే పొగాకు ఇక్కడ ధరలు ఆ ఎఫెక్ట్ అంతర్జాతీయ పడుతుంది. మార్కెట్లు. అంతర్జాతీయ మార్కెట్లో హెచ్చు తగ్గుల మీదగానే ఆధారపడి ఉంటుంది. ఉమ్, ఉత్పత్తి పెరిగితే ధర తగ్గుతుంది, ఉమ్. ఉత్పత్తి తగ్గితే ధర పెరుగుతుంది. సప్లై అండ్ డిమాండ్ సూత్రం ఇది. అయినా ఇప్పుడు సరే అంటే బాలకోటి గారు ప్రభుత్వాలు మీరు ఇందాక బాధ్యత కొన్ని పడి లెక్కలు చెప్పారు, వాళ్ళు ఇచ్చిన లెక్కలు గిట్టుబాటు ధర చెప్పారు. వచ్చే విధంగా చేస్తా అవి ఉంటారు. వాస్తవమేనా బాలకోటయ్య గారు? మీ- మీరు ఇందాక మనం చెప్పేది కాదు, వాళ్ళు ఏదైతే రాస్తారో నేను అదే చెప్తున్నానని చూపించారు కదా, అదేనా? లేకపోతే ఇంకా కొన్ని రకాల వార్తలు ఇంకా ఎక్కువే ఇచ్చారు? ఇప్పుడు 2025లో 300, 2026లో 275, గత ప్రభుత్వ హయాంలో 2019లో కేజీకి 142 ఇచ్చారు అంటూ కొన్ని వార్తలు కూడా హల్చల్ చేస్తున్నాయి. గత ప్రభుత్వంలో చాలా తక్కువ ఇచ్చారు, 2024లో కూటమి ప్రభుత్వ హయాంలో 326 వరకు ఇచ్చారని కూడా వస్తుంది. ఇప్పుడు ఏంటంటే నేను వాళ్ళే అనేది ఇచ్చారు అంటే సార్. అందరూ ఉమ్, వాళ్ళే రాసుకున్నారు. అవును అది ఏం మీరు లేదు చెప్పారు కదా, సార్, అవి ఏమీ కంటెంట్ లేదు.